దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ముందుగా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఎందుకనగా గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా మనకు మంచి ఆయుష్ను దయచేసి మన ప్రయాణాలలో మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడి ఈ సన్నిధిలో చేర్చినందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. గడిచిన వారము మనతో ఉన్నవారు ఈ వారం కొంతమంది లేకపోవచ్చు. అలాగే అవకాశం ఉన్న వాళ్ళు కూడా సన్నిధిలో చేరుకుని ఉండొచ్చు. కానీ దేవుడు మనం ఈ భూమి మీద ఉంచాడు, అలాగే సన్నిధిలోకి ఉంచాడు. అందునిమిత్తము దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. మరి ఇప్పుడు వచ్చిన మనందరం కూడా ఇంతవరకు పాటలు పాడి దేవుని మహిమపరిచి ఉన్నాం. అలాగే మనము హెచ్చరించుకుని ఉన్నాము. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూసినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చేది. అక్కడ కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట చూచి, ఇక్కడ ఒక జనసమూహము ఒక ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ వారు ఎవరిని చూస్తున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నాడేమో అని ఒక ప్రదేశానికి వెళ్ళాడు. ఎందుకంటే ఆ రోజు అంతకుముందు రోజు అక్కడ యేసుక్రీస్తు వారు వారందరినీ కూర్చి బోధ చేసి వారికి వాక్యం చెప్పినట్టుగా ఆ ముందు సందర్భాలు ఉన్నాయి. వారు అక్కడ కలుసుకొని దేవుని మాటలు తెలుసుకున్నారు. అలాగే వారందరూ కూడా అక్కడ రొట్టెలు కూడా పంచుకొని తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు మరలా అక్కడికి వారు వచ్చారు. ఆ జనసమూహము కూడిక అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. మరలా మరుసటి రోజు అక్కడికి వచ్చినప్పుడు అక్కడికి వచ్చి చూస్తే యేసుక్రీస్తు వారు అక్కడ లేడు. లేకపోయినందుకు వారు ఏం చేశారంటే, జనసమూహం చూసినప్పుడు వారు చిన్న దూరంలోకి యేసును వెదకుచు కపెర్నహూమునకు వెళ్ళారు. అక్కడ లేడు యేసుక్రీస్తు వారు లేనప్పుడు వారు ఏం చేశారంట? ఇంటికి వెళ్ళిపోయారా? వినాలి అందరూ జాగ్రత్తగా. వారు అంత ముందు రోజు అక్కడ కూడుకున్నారు, దేవుని వాక్యము దేవుని మాటలు విన్నారు. విని మళ్ళా మరుసటి రోజు కూడా అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు లేడు. లేకపోయినప్పుడు వారు ఇక్కడ యేసుక్రీస్తు లేడు కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోకుండా అక్కడ ఉన్నటువంటి పడవలు వేసుకొని వెళ్ళి ఆయన ఎక్కడున్నాడోనని వెతికారు. అటువంటి స్వభావము మనం కూడా కలిగి ఉండాలి, దేవుణ్ణి వెతకాలి. ఆ తర్వాత అక్కడ చూసినప్పుడు సముద్రపు 25వ వచనం, సముద్రపు దగ్గరన ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగుగా. మత్తయి సువార్త యోహాను సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అక్కడ వారు చివరికి వెతికిచి సముద్రపు పక్కన ఉన్నటువంటి ఆయనను కనుగొని, వారు వెతికారు, ఆయన కనుగొన్నారు లేదా? ఆయన్ని కనుగొన్నారు, వెతికారు కాబట్టి ఆయన వారికి దొరికాడు. దొరికిన తర్వాత వచ్చి, బోధకుడా నీవు ఇక్కడికి ఎప్పుడు వచ్చితివి? అది మాకు తెలియదు, నువ్వు ఎప్పుడు వచ్చావో మాకు తెలియదు అని అంత స్వతంత్రంగా అడగలిగారంటే వాళ్ళు దేవునితో యేసుక్రీస్తు వారితో కొద్ది పరిచయస్తులో లేదమ్మా మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు మనకి పరిచయం లేని వ్యక్తి మన ఎదురుకు వచ్చి వెళ్ళిపోయినప్పుడు, ఒకరోజు మనతో ఉండి వెళ్ళిపోయినప్పుడు మనం పెద్దగా ఆలోచించము, అడిగే స్వతంత్రము లేదు. ఎందుకంటే మనం మీటింగ్స్ పెడుతుంటాము, ఎక్కడి నుంచో పాస్టర్ గారు వస్తూ ఉంటాడు. ఆయన సంఘస్థులందరికీ చెప్పి వెళ్ళాలని లేదు.
అవునా కాదా? మీటింగ్ అయిపోయింది, చూసుకున్నాడు, వెళ్ళిపోతారు. అక్కడ పిలిచినటువంటి ఆహ్వానించినటువంటి పాస్టర్ గారికి మాత్రం చెప్పి వెళ్తాడు, సంఘస్థులకు చెప్పరు. అప్పుడు సంఘస్థులు కూడా దాని గురించి ఆలోచించారు, వెళ్ళిపోయి ఉంటారని. అదే పాస్టర్ గారికి కూడా చెప్పకుండా వెళ్ళిపోతే, ఎప్పుడు వెళ్ళిపోయావయ్యా నాకు చెప్పకుండా అని అడుగుతారు. అంటే వారిద్దరికి ఉన్నటువంటి దగ్గర సంబంధం అలాంటిది. అంటే వారు కలిసి మాట్లాడుకోగలరు, ఏదైనా పంచుకోగలరు, అంత సహవాసం ఉంది కాబట్టే వారు వచ్చి ఆయన వెంటనే అడిగారు, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు మాకు చెప్పలేదే, మేము అక్కడే ఎదుగుతున్నాము, మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చావయ్యా మాకు తెలియదు అనేటువంటి సందర్భము ఆయన అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం సమాధానం చెప్పాడో చూద్దాం. 26వ వచనం. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలను పూజించి తృప్తి పొందుట వలనే నన్ను వెదుగుతున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వచ్చారు జనసమూహము, యేసుక్రీస్తు వారు అక్కడ చూశారు. చూసినప్పుడు అక్కడ ఆయన లేడు, ఎక్కడున్నాడని చెప్పేసి వాళ్ళు వెతుక్కుంటూ కూడా ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చి, అయ్యా నువ్వు మాకు చెప్పకుండా వచ్చావు, అక్కడ లేవు, కానీ మేము వెతుక్కుంటూ వచ్చామని యేసుక్రీస్తు వారితో ఆయన అన్నప్పుడు, వాళ్ళ జనసమూహం అన్నప్పుడు యేసుక్రీస్తు వారికి సమాధానం ఏం చెప్పాడంటే, అయ్యా మీరు వచ్చారు మంచిదే, కానీ మీరు నా సూచనలు అనేది, సూచనలు అంటే ఏంటి అమ్మా? సూచనలు అంటే తెలియని విషయాలకి, మనకి తెలియని విషయాలకి ముందుగా ఎలా ఉంటాయి అని మంచి చెడులు చెప్పేటువంటి సూచనలు. నేనేం చెబుతున్నానో ఆ మాటలు గ్రహించాలని, నేను చెప్పేటువంటి మాటలు గ్రహించాలని మీరు ఇక్కడికి రాలేదు. కానీ ఎందుకు నిమిత్తం వచ్చారంటే, ఇక్కడ రొట్టెలు దొరుకుతాయని నిన్న మనం కూడుకున్నప్పుడు ప్రార్థన అయిపోయాక మనం భోజనం చేసుకుని వెళ్ళిపోయాం కదా, మరలా ఈరోజు కూడా ప్రార్థన అయిపోయాక భోజనం పెడతారేమోనని భోజనం కోసం మీరు వచ్చారు. అంటే మన భాషలో నేను చెప్తున్నాను, కొంచెం భోజనం కోసం మీరు వచ్చారని నేను అనుకుంటున్నాను అని యేసుక్రీస్తు వారితో అన్నాడు. అన్నప్పుడు మామూలుగా మనమైతే ఏమంటాం? ఇప్పుడు నేనే మనల్ని అన్నామనుకో, నన్ను అన్నామనుకో, అరే ప్రార్థన అయిపోయి నాకు భోజనం అయిపోయి పెడతారని వచ్చావా అని అడుగుతాము. అడిగినప్పుడు మనం ఏమంటాం? కాబట్టి అరే లేదయ్యా, అన్నం కోసం ఎందుకు వస్తాం, మాకు లేదా ఏంటి, మేము వాక్యం వినడానికి వచ్చామని మనం అంటాం. అక్కడ యేసుక్రీస్తు వారు ఆ మాట అంటాడని తెలిసే వాళ్ళతో గట్టిగా ఏం చెప్తున్నాడంటే, భుజించి కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే అది సరదాగా ఊరకో చెప్పిన మాట కాదు, నిశ్చయముగా మీరు ఖచ్చితంగా నన్ను ఎదుగుతున్నారంటే, ఎందుకంటే ఆ రొట్టెల కోసం మీరు నన్ను ఎదుగుతున్నారు, మన యొక్క బోధలు వినడానికి నన్ను మీరు వెతకట్లేదు అని వారితో చెప్పాడు. యేసుక్రీస్తు వారి కోసం వచ్చారు, అక్కడ లేడు. అయినను వారు కష్టపడి అక్కడికి వెళ్ళారు, మళ్ళీ ఎదుక్కుంటా కూడా వెళ్ళినా వాళ్ళు దేవుని మాటల కోసం వెళ్ళలేదని మనము యేసుక్రీస్తు వారు గ్రహించాడు. ఆయన మనసు తెలుసు కాబట్టి, యేసుక్రీస్తు వారికి తెలుసు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడిగా వాళ్ళు గ్రహించాడు. ఎందుకు వెతుక్కుంటూ వచ్చారనేది వాళ్ళ మనసులో ఆయన గ్రహించాడు. ఈరోజు మనం కూడా ప్రశ్నించుకోవాలి, మనము భోజనం కోసం వస్తున్నామా, దేవుని యొక్క మాటలు వినటం కోసం వస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. అయితే ఆ రోజు ఆయన కూడా అదే మాట అన్నాడు, యేసుక్రీస్తు కూడా, మీరు నా మాటలు, నేను చెప్పే మాటలు విని ఆ సూచనల కోసం మీరు రావట్లేదు, మీరు భోజనం కోసమే వస్తున్నారని చెప్పేసి ఆ యొక్క జనసమూహంతో యేసుక్రీస్తు వారు మాట్లాడిన సందర్భం. ఇంకొంచెం కిందకి వెళ్ళినట్టయితే అప్పుడు ఏం చెప్పాడంటే, పొందుని వలన నన్ను వెతుకుచున్నారు అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవం కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడద్దు, నిత్య జీవం కలుగు చేయు అక్షయకరమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి. మీరు ఈరోజు తిని వెళ్ళిపోయేటువంటి ఆహారం కోసం మీరు కష్టపడద్దు, దానికోసం నన్ను ఎదగవలసిన పని లేదు. నన్ను ఎందుకు ఎదగాలయ్యా అంటే, నిత్య జీవము అంటే మనం మరణించిన తర్వాత కూడా పరలోక రాజ్యంలో దేవునితో గడిపే సమయం. మనం నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళాలంటే దేవుని వెంబడించాలి. ఆ వెంబడించడం కోసమే యేసుక్రీస్తు ఒక మార్గాన్ని మనకి చూపించాడు. నన్ను వెంబడించాలనుకుంటే, మీరు నన్ను వెతకాలనుకుంటే ఈ ఆహారం కొరకు కాదు, ఈ రొట్టె కొరకు కాదు, నా యొక్క తండ్రి వద్ద పరలోక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి నేను సూచనలు మీకు చెప్తున్నాను, ఆ మాటలు చెప్తున్నాను, వాటిని గ్రహించి దానికోసం మీరు నన్ను వెంబడించండి అని వారికి
చెప్పాడు. వారికి చెప్పినప్పుడు 28వ వచనం మనం చూసినట్లయితే, నేను చదువుతాను, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలని ఆయనను అడుగా. అయ్యా మేము వచ్చాము, సరే అయిపోయింది అది, ఇప్పుడు మేము దేవుని క్రియలు చేయాలనుకుంటున్నాము, అయితే మేము ఏం చేయాలని యేసుక్రీస్తు వారిని అడిగారు వాళ్ళందరూ. అడిగినప్పుడు యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పాను. నన్ను దేవుడు పంపించాడు, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు నన్ను పంపించాడు. నన్ను నమ్మి నా యందు విశ్వాసం ఉంచితే అదే మీరు చేయవలసిన పని. మొదటగా నన్ను వెంబడించాలి. మీరు నన్ను వెంబడించి నేను ఎడిపోతాడు వస్తున్నప్పుడు, నా మాటలు వింటున్నప్పుడు నెమ్మదిగా మీరు బలపడతారు అని వారికి చెప్పాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుతున్నావు, భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏం జరిగించున్నావు, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించనని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి. యేసుక్రీస్తు వారికి ఒక మాట చెప్పాడు, అయ్యా నన్ను వెంబడించండి, నేను చెప్పే మాటలు మీరు వినండి, ఆ తర్వాత మీరే బలపడతారని చెప్పినప్పుడు వీరు మరలా కూడా యేసుక్రీస్తు వారిని ప్రశ్నించాడు. మరలా ఏమని అడిగారంటే, వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు, అయ్యా మేము విశ్వసించాలి, నువ్వు దేవుని కుమారుడు అని నమ్మాలి, విశ్వసించాలి అనుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు. సూచక్రియలు అంటే అద్భుతాలు. ఇప్పుడు ఎవరిని స్వస్థపరుస్తున్నావు, లేకపోతే ఎవరు చనిపోతే వాళ్ళు లేపుతున్నావు, లేకపోతే కుష్ఠరోగులను బాగు చేస్తున్నావా, ఇప్పుడు నువ్వు ఏ క్రియ చేస్తే నువ్వు దేవుని కుమారుడు అని మేము నమ్మాలి, మేము విశ్వసించాలి, ఇంకా బలపడాలి అని ఆయన అడిగాడు. ఆయన అడిగినప్పుడు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏం జరిగించున్నావు, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను. ఇది ఏ సందర్భం అంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి చెరలో నుంచి విడిపింపబడ్డప్పుడు అడవుల్లో ఉన్నప్పుడు మోషే ద్వారా వారికి ఆహారం లేకపోయినప్పుడు మోషే గారి ద్వారా దేవుడు వారికి మన్నాను ఇచ్చాడు. అడవిలో వారు ఏం తింటారోనని వారికి ఆహారం లేకున్నప్పుడు యెహోవా దేవుడు వారికి ఆహారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ జనసమూహము యేసుక్రీస్తు వారిని 2 ప్రశ్నలు వేశారు. ఇంకా యేసుక్రీస్తు వారిని ఆ జనసమూహము 2 ప్రశ్నలు వేశారు. అయ్యా నువ్వు దేవుని కుమారుడు అని నిన్ను మేము నమ్మాలి, విశ్వసించాలి, నిన్ను వెంబడించాలి, అయితే నువ్వు ఇప్పుడు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏం చేయుచున్నావు అని ఒక మాట అడిగారు. ఇంకోటి ఏమడిగారంటే, ఇంతకుముందు మన పితరుల కాలంలో మన పూర్వీకులు ఇశ్రాయేలీయులు అడవుల్లో ఉన్నప్పుడు మోషే ద్వారా దేవుడు వారికి మన్నాను అనుగ్రహించి అది తినమని చెప్పాడు కదా, వారికి భోజనము సిద్ధపాటు చేస్తున్నాడు కదా, మరి ఇప్పుడు నువ్వేమి చేయుచున్నావు. వారికి ఇప్పుడు కూడా ఏముంది ఆశ, ఇందాక చెప్పాడు, అంతకుముందే చెప్పాడు దేవుడు, అయ్యా నేను చెప్పే సూచనలను బట్టి మీరు నమ్మే పని అయితే నన్ను వెంబడించమని యేసుక్రీస్తు వారు ఆ జనసమూహానికి చెప్పాడు. మళ్ళా వాళ్ళు ఆ మాటని కూడా ఏమని అడిగారంటే, అయ్యా ఏ సూచక క్రియ చేయుచున్నావు, నువ్వు ఏ అద్భుతం చేస్తే మేము నిన్ను నమ్మాలి అని ప్రశ్నించారు. అంత మాత్రం కాకుండా మన పితరుల కాలంలో దేవుడు వారికి భోజనాన్ని సిద్ధపాటు చేశారని గుర్తు చేశారు అక్కడ. ఎందుకు, ఇందాక యేసుక్రీస్తు వారు వాళ్ళు అన్నారు కదా, మీరు భోజనం కోసమే నా యొద్దకు వస్తున్నారని అన్నప్పుడు వీరు వాక్యం తెలిసిన బిడ్డలుగా మళ్ళీ ఏం ప్రశ్నించారంటే, భోజనం ఈరోజు నువ్వు పెడుతుంది కాదు, నువ్వు చేసేది అంటే వాళ్ళ ఉద్దేశాలు అవి. ఈరోజు నువ్వు పెడుతుంది కాదు, దేవుడు మన పూర్వీకులు కూడా అడవుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆ విధముగా
మోషే ద్వారా వారికి మన్నాను అనుగ్రహించున్నాడు అని ఆయనకు గుర్తు చేసినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత చూసినట్లయితే 35వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక పోయి ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా యొద్దకు వత్తురు. అందుకు యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే, అయ్యా, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము అది కాదు. మన్నా ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చింది, అప్పటి వరకు వారు ఆకలి తీర్చడానికి ఇచ్చిన ఆహారమే. కానీ పరలోకం నుండి వచ్చే ఆహారము నేను మీకు ఇస్తాను అని చెప్పినప్పుడు వారు కూడా విన్నారు. ఆ తర్వాత 38వ వచనం మనం చూసినట్లయితే, నా ఇష్టము నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుకే పరలోకం నుండి దిగి వచ్చి తిని, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమీ పోగొట్టుకొనక. 36వ వచనం, మీరు నన్ను చూచి మరియు విశ్వసింపకపోయినారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తులు. మీరు నన్ను విశ్వసించాలి, నేనే ఆ ఆహారాన్ని, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని నేనే నా అని యేసుక్రీస్తు వారు వారికి చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ ఇప్పుడు ఆహారము, ఇప్పుడు ఆకలి తెచ్చుకునే ఆహారము కాదు, కానీ నన్ను నమ్మి నన్ను విశ్వసించిన వాడు పరలోకంలో చేర్చబడతాడు. వాడు ఎప్పుడు కూడా ఆకలి కొడు, తట్టుకోడు. నన్ను వెంబడిస్తే నేను మీకు ఆ ఆహారాన్ని దయచేస్తాను అని ఆ యొక్క జనసమూహానికి యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగే విశ్వసించమని చెప్పాడు. విశ్వసించిన తర్వాత 47వ వచనం చూసినట్లయితే, 6వ అధ్యాయము 47వ వచనం, యెహోషువ వార్త 6వ అధ్యాయము 47వ వచనం, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మా పితరులు అరణ్యములో మన్నాను తినను, మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయి, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వసించిన వాడే నిత్య జీవం గలవాడు అని యేసుక్రీస్తు వారు ఆ జనసమూహానికి చెప్పాడు. ఆ జీవాహారమును నేనే అని చెప్పాడు. అంతేకాకుండా మీ పితరులు మన్నాను తినను, వారు చనిపోయారు, కానీ నేను ఇచ్చే ఆహారము అటువంటిది కాదు అని యేసుక్రీస్తు వారు వారితో చెప్పి, ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ జనసమూహంతో ఏం చెప్పాడంటే, అయ్యా, మీరు అన్న ప్రశ్న బాగానే ఉంది. పూర్వకాలంలో ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా మన్నాను అనుగ్రహించాడు, అది తిని వాళ్ళు ఆకలి తీర్చుకొని ఆ తర్వాత చనిపోయారు. కానీ నేను ఇచ్చే ఆహారము అటువంటిది కాదు. నా శరీరంలో పాలు పంపులు పంచుకొని, నా రక్తంలో పాలు పంపులు పంచుకొని నన్ను సేవించిన వాడు, నా యందు విశ్వాసం ఇచ్చిన వాడు నిత్య జీవంలో వాడు అవుతాడు. నేను ఇచ్చే ఆహారము అదే. ఆ ఆహారాన్ని నేనే, నన్ను తినాలి మీరు అన్నట్టుగా వారితో చెప్పినప్పుడు వారు మనసులో, మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవపరమైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అన్నాడు. వారితో అన్నప్పుడు ఆ జనసమూహము ఏమనుకున్నారంటే, 41వ వచనం మరలా చూద్దాం. 41, కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సనుక్కున్నారు. అయ్యా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు నేనే జీవాహారమును,
నేను పరలోకం నుండి దిగివచ్చాను, దేవుని కుమారుడును అని ఆ జనసమూహములకు యూదులకు చెప్పినప్పుడు వాళ్ళ మనసులో సనుక్కున్నారు. ఎందుకంటే ఈయన యేసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన ఎవరు? యేసేపు కుమారుడు అంటే యేసేపుకు మరియు పుట్టినటువంటి కుమారుడు యేసుక్రీస్తు వారు కాదా? ఈయన మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఈయన గురించి విని ఉన్నాము. మరి ఈయనేంది నేను పరలోకం నుండి దిగి వచ్చానని కొత్తగా చెప్తున్నాడు. ఈయన పరలోకం నుంచి వచ్చానని కొత్తగా చెప్తున్నాడు. ఈయన యేసేపు కుమారుడు కదా, ఈయన మా మధ్య తిరిగిన వాడే కదా అన్నట్టుగా వారు అక్కడ ఉన్నారని మనం చూస్తూ ఉన్నాము. ఇంకా చూసినట్లయితే 52వ వచనం, యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలనని ఒకరితో ఒకడు వాదించిరి. ఇంకేమనుకున్నారు? ఈయన యేసేపు కుమారుడే కదా, మన మధ్యలో ఉన్నవాడే కదా, ఈయన దేవుని కుమారుడని పరలోకం నుండి వచ్చున్నాడని ఎలా చెప్తున్నాడని ఒక సందేహం వచ్చింది. ఇంకో మాట కూడా ఏమొచ్చిందంటే ఈయన తన శరీరమును అసలు ఎలాగూ తిననీయగలడు. మనిషి శరీరం మనిషి తినడం సాధ్యమయ్యా? అసలు తినడానికి ఒక మనసు ఒప్పిద్దా? ఈయన నా శరీరాన్ని తినమంటాడు, నా రక్తాన్ని తాగమంటాడు. ఆయన శరీరాన్ని నేను ఎలా తినాలి, ఆయన రక్తాన్ని మేము ఎలా తాగాలని వాళ్ళు ఒకరు వాదించుకున్నారంట. ఎందుకంటే వాళ్ళకి దేవుని యొక్క నిబంధనలు తెలుసు, దేవునికి లోబడిన వారేవారు. ఎందుకంటే వాళ్ళకి దేవునికి లోబడకపోతే ఇశ్రాయేలీలు మన్నాను తిన్నారని కూడా వారికి తెలియదు. దాన్ని కోట్ చేసేలా యేసుక్రీస్తు వారినే ప్రశ్నించారంటే దేవుని యందు నమ్మకం లేని బిడ్డలైతే కాదు, వారు దేవుని యందు నమ్మకం కలిగిన బిడ్డలే, దేవుని వెంబడించే బిడ్డలే. అయితే వారు ఇంకా కఠినంగా అసలు ఈయన యొక్క శరీరాన్ని, మనకు ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే నరహత్య చేయవద్దు. అసలు నరుణ్ణే చంపొద్దు అంటే నరును చంపుకొని ఆయన మాంసం ఆయన రక్తం తాగమని ఈయన చెప్తున్నాడు. అసలు ఇదట సాధ్యము? అవునా కాదా? మనిషిని చంపొద్దు అని బైబిల్ చెప్తుంది, నరహత్య చేయవద్దని చెప్తుంది. అయితే ఈయన ఏం చెప్తున్నాడంటే నా శరీరాన్ని తాగి నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగితే మీరు నిత్య జీవం పొందుతారన్నప్పుడు వారికి కొంచెం అర్థం కాదు. అసలు ఆయన శరీరాన్ని తినేది ఏంది, ఆయన రక్తాన్ని తాగేది ఏంది, అసలు ఈయన దేవుని కుమారుడు ఏంది, ఈయన పరలోకం నుంచి వచ్చిన కుమారుడు ఏంది, ఈయన నిత్య జీవం ఏంది, అసలు నేను దేవుని కుమారుడు కాదా, మన ముందు ఉన్నటువంటి యేసేపు మరి కుమారుడు కదా ఈయన అని చెప్పేసి వాళ్ళ మనసులో సనుక్కొని వాళ్ళు వాదించుకొని ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా అప్పుడు వాళ్ళతో యేసుక్రీస్తు వారు ఏమన్నాడో మనం చూద్దాము. 53వ వచనం, కావున యేసు ఇట్లనెను. ఎందుకన్నాడు ఇట్లా? వారు మనసులో ఈ మాట ప్రశ్నించుకుంటున్నారు. ఏమని? ఈయన యేసేపు కుమారుడు మరి కుమారుడే కదా, మనకు తెలిసిన విషయమే కదా. అంతేకాకుండా ఈయన శరీరాన్ని తిని ఈయన రక్తాన్ని ఎలా తాగి మనము రక్షణ పొందాలి, అసలు మనిషి అన్నవాడు మనిషి శరీరాన్ని తింటాడా, మనిషి రక్తాన్ని తాగుతాడా అనేటువంటి ఆందోళనలో ఉన్నప్పుడు వారితో యేసు ఇట్లనెను. ఏమన్నాడంటే మనం చూసినట్లయితే అక్కడ, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరు జీవము గలవారు కారు. యేసుక్రీస్తు వారు మరలా ఇంకొకసారి గట్టిగా చెప్పాడు. ఇందాకేమో మామూలుగా చెప్పాడు, ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పాడు. ఏమంటే అయ్యా మీ సందేహాలు నాకు తెలుసు, మీరు మనసులో ఏమి ఉంచుకున్నారో నాకు తెలుసు, కానీ కూడా ఇప్పుడు ఇంకో ఆప్షన్ అయితే లేదు. ఇంకో అవకాశం ఉందా? ఇంకో అవకాశం అయితే లేదు. ఏమందంటే మీరు మనుష్య కుమారుని, కావున మీరు యేసుక్రీస్తును మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీరు జీవము గలవారు కారు. మనుష్య కుమారుని తిని ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని తాగితేనే మీకు నిత్య జీవం అని చెప్పేసి గట్టిగా చెప్పాడు. అయినా వారు సందేహంగా చూస్తున్నప్పుడు అప్పుడే వెంటనే మళ్ళా ఇంకా క్లారిటీగా ఏం చెప్పాడంటే, ఇందాకేమని చెప్పాడు? మనిషి కుమారుడు అని చెప్పాడు. ఇప్పుడు మనిషి కుమారుడు ఎవరో కాదు. తర్వాత వచ్చిన 54, నా శరీరము తిని నా రక్తం తాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమును నేను వాణిని లేపుదును అని గట్టిగా చెప్పాడు. ఇంకా కఠినంగా ఏం చెప్పాడంటే, మనిషి కుమారుడు అంటే ఎవరో కూడా కదయ్యా, అసలు నేనే
నా శరీరం తిని నా రక్తం తాగితేనే నేను మీకు నిత్యజీవం కలుగు చేస్తాను, మరలా తండ్రితోటి నేను మిమ్మల్ని లేపుతాను అని వారితో అంత కఠినంగా యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అర్థమవుతుందని చెప్పిన మాటలో ఒక జనసమూహము దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని వెంబడించింది. ఆ జనసమూహాన్ని చూసి యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఏం చెప్పారంటే, అయ్యా ఈ పూట ఇచ్చే రొట్టెల కోసమైతే నన్ను వెతకద్దు, నన్ను వెంబడించొద్దు, నేను మీకు పరలోక రాజ్యాన్ని నిత్య జీవాన్ని అందజేస్తాను, దానికోసమైతే నన్ను వెంబడించండి అని చెప్పినప్పుడు నేను దేవుని యొక్క కుమారుడిని పరలోకం నుంచి వచ్చున్నానని వారు చెప్పినప్పుడు ఆ జనసమూహం ఏమంటున్నారంటే, ఈయన యేసేపు మరి కుమారుడే కదా, మన మధ్యలో ఉన్నవాడే కదా, మరి దేవుని కుమారుడు అని చెప్తున్నాడు, ఇది ఒకటి వింతగా ఉన్నదని వాళ్ళు ఆలోచన చేసుకున్నారు. అంత మాత్రం కాదు కానీ ఈయన ఇంకేం చెప్తున్నాడంటే, రక్షణ పొందాలి అంటే నా శరీరం తిని నా రక్తం తాగాలి అని చెప్తున్నాడు. అసలు మనిషి శరీరాన్ని మనిషి చూస్తా అసలు దేవుడు చంపొద్దు అని చెప్తే ఈయన ఆయన శరీరాన్ని తిని ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగమని చెప్తున్నాడు. ఇది ఎంతవరకు సాధ్యమో, అసలు ఇది నమ్మే మాటలేనా అని చెప్పేసి వారు మనసులో వాదించుకున్నప్పుడు ఇంకా గట్టిగా చెప్పాడు వారికి, అయ్యా మీరు మనిషి కుమారుని శరీరం తినవలసిందే, ఆయన రక్తాన్ని త్రాగవలసిందే, అలాగైతేనే మీరు రక్షణ పొందుతారు. ఆ మనిషి కుమారు కూడా ఎవడో కాదు, నేనే, నా శరీరం తిని నా రక్తం తాగితే మీకు నిత్యజీవం కలుగజేస్తానని చెప్పి యేసుక్రీస్తు వారు మరా కరకండిగా వారితో చెప్పినట్లుగా ఇంతవరకు మనము చూసాం. మరి ఆ మాట చెప్పిన తర్వాత 60వ వచనం చదువుని. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడను వినగలని చెప్పుకుంది. చాలు. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట. అవునా కాదా? ఇది కఠినమైన మాట. ఎందుకంటే ఒక మనిషి శరీరాన్ని మనం తిని త్రాగటం అంటే అది మామూలు విషయమైన కాదు. ఇది చాలా కఠినాత్ములు చేసే పని. ఇంత కఠినమైన పని నేను చేయను అని కొంతమంది వెనక్కి తిరిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇది కఠినమైన పని అని అనుకొని వాళ్ళ మనసులో 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనకకు తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. ఇందాక ఎత్తుక్కుంటూ వచ్చిన శిష్యులు, అయ్యా నువ్వు మాకు చెప్పకుండా ఏడకొచ్చావు అన్న శిష్యులు ఇప్పుడే ఆయన చెప్పిన మాటలను ఆయన సూచనలు విని, ఇది కఠినమైన పని, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగి మనం జీవించలేము, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు కఠినమైన మాట అనుకొని అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఆయన శిష్యుల్లో ఇంకెవరు కూడా ఆ జనసమూహం వెనక్కి వెళ్ళిపోయి ఆ రోజు వచ్చిన వాళ్ళకి మరుసటి రోజు ఆ యేసుక్రీస్తు వారి వద్దకి రానట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు అల్ప విశ్వాసులుగా ఉండి ఇక ఎప్పుడు కూడా దేవుని యేసుక్రీస్తు వారి వద్దకి వచ్చినట్టుగా వెంబడించినట్టుగా అక్కడ చెప్పలేదు. వారు వెనుక తిరిగిపోయారు. మరి మనం ప్రశ్నించుకోవాలి, మన విశ్వాసంలో ఎలా ఉన్నాము. మనం చూడని దాన్ని నమ్ముచున్నాము, పరలోక రాజ్యం ఉన్నదని మనం నమ్ముచున్నాము, యేసుక్రీస్తు వారు మన కోసము బలి ఉండడానికి మనం నమ్ముచున్నాము, ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులు పంచుకుంటున్నాము. మరి మన పరుగు ఏ విధంగా ఉన్నది, ఎటువైపు ఉన్నది? మన ఆరోగ్యం కోసము, మన ఇల్లు కోసం, మన ఉద్యోగాల కోసము మన పరుగు ఉన్నదా, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి నిత్య జీవం కోసం మనం పరుగు ఉన్నదా అని మనం మనసులో ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఏ విధంగా వెనక్కి వెళ్ళిపోయారో ఆ విధమైన మనస్సు మనము ఉండకూడదు అని, ఆత్మవిశ్వాసం ఉండకూడదని మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇంక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. తర్వాత 67వ వచనంలోనే, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఆ 12 మందిని అడుగుగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఈ మాట మనము గ్రహించాలి. అనేక మంది శిష్యులు వెళ్ళిపోయారు. దేవునితో మనం ఉండలేము, ఇది కఠినమైన మాట, ఈ ఆజ్ఞలు కఠినంగా ఉన్నాయి, మనం జీవించలేమని చెప్పేసి అనేకులు వెళ్ళిపోయారు. కానీ చివరకు 12 మంది శిష్యులు మిగిలారు. 12 మంది శిష్యులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళని కూడా అడిగాడు, ఏమని, మీరు కూడా వెళ్ళిపోతారా? వెళ్ళిపోయే పని అయితే వెళ్ళిపోండి,
మీరు కూడా వెళ్ళిపోతారంట అయ్యా అన్నప్పుడు ఆ శిష్యులు ఏం చెప్పారంటే, అయ్యా నీకన్నా కాబట్టి వెళ్ళిపోనున్నారా అని 12 మందిని అడుగుగా సీమోను పేతురు, ప్రభువా ఎవని వద్దకు వెళ్ళుదుము? మేము నిన్ను విడిచిపెట్టి ఇంకా ఎవరి వద్దకు వెళ్ళదుము? నీ అంత జ్ఞానము మాకు చెప్పేవాళ్ళు ఎవరు? నీవు నిజమైన దేవుని కుమారుడు అని మేము నిన్ను విశ్వసించి నీ వద్దే ఉంటాము అని యేసుక్రీస్తు వారికి ఆ 12 మంది శిష్యులు చెప్పారు. ఆ 12 మంది శిష్యులు ఉన్నారు, అపోస్తలులు. ఆ 12 మందే అపోస్తలులు. ఇంకా అక్కడ చూసినట్టయితే 71వ వచనంలో కూడా ఇస్కరియోతు యోధ కుమారుడైన యోధ 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపవచ్చున్నది కనుక వారిని గురించి ఆయన ఈ మాట చెప్పెను. మీ 12 మందిలో కూడా ఒకళ్ళను దేవునికి సాతానికి అప్పచెప్పబోతున్నాడు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు అప్పుడే కూడా ఇస్కరియోతు యోధ గురించి కూడా గుర్తించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. యోహాను సువార్త 16వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 29వ వచనం. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థంగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. ఇందాక అక్కడ జరిగిన సందర్భము వేరు, ఇక్కడ జరిగిన సందర్భము వేరు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతోటి గూఢార్థముగా మాట్లాడుతూ ఉన్నాడు. గూఢార్థంగా అంటే వాళ్ళకి అసలైన విషయం చెప్పకుండా చెప్పినట్టుగా గూఢార్థంగా చెప్తున్నాడు. ఇప్పుడైతే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. స్పష్టంగా, మాకు ఇంతకుముందు నువ్వు చెప్పిన బోధ మాకు అర్థం కాలేదయ్యా, నీ శరీరం తిని నీ రక్తం తాగడం నువ్వు చెప్పావు, అది ఏ విధంగా చేయాలో మాకు అర్థం కాలేదు, కానీ నీవు పరిశుద్ధుడువు, దేవుని కుమారుడు అని మేము నిన్ను వెంబడించాము అని అప్పుడు చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారు శిష్యులను బలపరిచేటప్పుడు చెప్పిన మాటలు వారు 12 మందికి అర్థం కాకపోయినా సరే యేసుక్రీస్తు వారిని వెంబడించారు. ఈ యొక్క సందర్భం ఎప్పుడంటే యేసుక్రీస్తు వారు చివరి రోజు. యేసుక్రీస్తు వారు ఇంక అప్పగింపబడిపోతున్నాడు. 17వ అధ్యాయంలో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కొండలెత్తి చూచి, అంటే ఈరోజు నేను అప్పగింపబడిపోతున్నానని చెప్పినప్పుడు ఆయన శిష్యులు ఏమన్నారంటే, ఇంతకుముందు నువ్వు చెప్పిన మాటలు మాకు అర్థం కాలేదు, గూఢార్థంగా ఉన్నాయి, కానీ ఇప్పుడైతే మాత్రం స్పష్టంగా అర్థమవుతున్నాయి అని చెప్పాడు. ఆ స్పష్టమైన మాటలు ఏంటి అంటే లూకా సువార్త 22వ అధ్యాయము. లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట తర్వాత ఈయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన. ఇందాక ఇది కూడా ఆ రోజే, సువార్త వేరు కానీ అది యోహాను సువార్త, ఇది లూకా సువార్త. జరిగిన సందర్భం ఆ రోజే. అంటే యేసుక్రీస్తు వారు అప్పగింపబడిపోయే లాస్ట్ రోజు వారు భోజనాన్ని కూర్చుండగా శిష్యులతోటి మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరము. అప్పుడు నేను చెప్పాను కదా, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగితేనే మీరు నిత్య జీవం కలవాలన్నప్పుడు నా శరీరాన్ని ఎట్ట తినాలి, నా రక్తాన్ని ఎట్ట తాగాలి అని చెప్పేసి కొంతమంది వెళ్ళిపోయారు, కఠినమైన పని అని. కానీ ఈరోజు చెప్తున్నానని యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికించి, ఇది మీ కొరకడింపబడుచున్న నా శరీరము. ఆయన శరీరం బదులుగా ఆయన రొట్టెని ఇచ్చాడు. ఆయన శిలువలో కాసిన రక్తం బదులుగా ద్రాక్షరసం మనకి ఇచ్చాడు. ఇచ్చి నన్ను జ్ఞాపకం చేసుకోనికై ఈ పనిని చేయుడని ఆ శిష్యుడికి అప్పచెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ రోజు అందరూ అనుకున్నట్టుగా మనుషుని శరీరం ఎలా తినాలి, ఎలా త్రాగాలి అని ఆలోచించుకొని మరి వెనక్కి వెళ్ళిపోయారు. కొంతమంది విశ్వాసులు అయితే నా దేవుడు నాకేదో పరిష్కారం చేస్తాడు, యేసుక్రీస్తు వారు అని చెప్పేసి ఆయన వెంబడించినప్పుడు వారికి దేవుడు చివరికి పరిష్కారము చూపించాడు. అది పాపమైన పని కాకుండా ఒక రొట్టెను తీసుకొని, ఇది నా శరీరానికి సాదృశ్యంగా మీరు తినండి,
నా త్యాగాన్ని గుర్తెరగాలి. అలాగే ద్రాక్షరసం తీసుకొని ఇది నా రక్తం బదులుగా ఈ ద్రాక్షరసం మీరు తాగండి అని చెప్పేసి యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని రక్తాన్ని కూడా మనం తినులాగున పాలు పంపులు పంచుకునేలాగా మనకి ఈ యొక్క ప్రక్రియను దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఈ మాటలు విన్న మీరందరూ కూడా ఈ యొక్క మర్మమును గ్రహించాలని నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని తెలియపరుస్తూ హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటున్నాను. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రభురాత్మ భోజన కార్యక్రమంలోకి మనం వెళ్దాం. ఒక పాట పాడుకొని సహోదరుడికి ప్రభురాత్మ భోజన కార్యక్రమం జరిపిస్తారు. अपराधी अपराधी